ఆనందపురం గ్రామ పంచాయతీ అంగన్వాడీ కార్యకర్త కాసులమ్మ ఆధ్వర్యంలో తల్లిపాలే బిడ్డకి ప్రథమ టీకా ముర్రుపాలు పిల్లలకి దివ్య ఔషధం తల్లి ముర్రుపాలు బిడ్డకి మొదటి టీకా అని బిడ్డ జన్మించిన గంటలోపే తల్లిపాలు తాగించాలని ఐసీడీఎస్ పీఓ శ్రీదేవి అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు అవగాహన కార్యక్రమ ప్రారంభం సందర్భంగా సోమవారం ఆనందపురం అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జన్మించిన మొదటి గంటలోపే కేవలం తల్లిపాలు బిడ్డకి జీవన రక్షక బిందువులని, బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పసుపు రంగులో ఉన్న చిక్కటి ముర్రుపాలు అమృతం వంటివని అన్నారు. వీటి ద్వారా బిడ్డకి అతి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని, తల్లిపాలు శిశువును న్యూమోనియా, అతిసార వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి రక్షణతో పాటు పిల్లల్లో మేధస్సును మెరుగుపరచడంలో తోడ్పడుతుందని అన్నారు. తల్లిపాల వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం వచ్చే అవకాశాన్ని చాలా మేరకు తగ్గిస్తాయన్నారు. తల్లిపాలు ఇచ్చే వారిలో రొమ్ము, గర్భాశయం, అండాశయ క్యాన్సర్ల ప్రమాదం తక్కువగా ఉంటుందన్నారు. మహిళలు పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల సౌందర్య అపోహలు ఉన్నాయని, అటువంటివి దూరం చేయాలన్నారు. ఈ సందర్భంగా బలవర్ధకమైన ఆహార దినుసుల్ని ప్రదర్శించారు. అదేవిధంగా 10 మంది గర్భిణీలకి ఆనందపురం కార్యకర్త కాసులమ్మ శ్రీమంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ కార్యదర్శి రామకృష్ణ నాయుడు, అంగన్వాడీ సూపర్వైజర్ వెంకటరత్నం, ఆనందపురం అంగన్వాడీ కార్యకర్త దొంతల కాసులమ్మ, పాలవలస అంగన్వాడీ కార్యకర్త పద్మ, ధనలక్ష్మి, ఆరోగ్య సిబ్బంది సౌందర్య, పైడిరాజు, డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్యాకెట్ పాలు ఇవ్వడం కానీ, తేనె ఇవ్వడం, గ్లూకోజ్ పట్టడం, వేడి నీరు పట్టడం అలాంటివి చేస్తూ ఉంటాయి. అటువంటివి ఏవి ఇవ్వకూడదు. దానివల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి. 6 నెలల వరకు తల్లిపాలు మీ తల్లి పరిచయం చేయకుండా ఉన్నట్లయితే తల్లిపాలు 6 నెలల వరకు బిడ్డకి సరిపోతాయి అన్నమాట. బిడ్డకి అందుకని కంపల్సరీ కేవలం తల్లిపాలు 6 నెలల వరకు పడుతూ 7వ నెల నుండి అనుమతి ఆహారం ఇస్తూ 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలి. అప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఉంటే బిడ్డ 3 కేజీలు బరువు ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉన్నట్టు. అటువంటి పిల్లలు ఎప్పుడు కూడా రోగములు అనేది ధరించారు అనమాట. అదేవిధంగా తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకి మధ్య అనుబంధం అనేది ఎక్కువగా ఉంటుంది. తల్లిపాలు రాకపోవడం అనేది అసలు ఉండదనమాట. అనేసి అంటారు. బిడ్డకి పాలు ఇవ్వాలని తల్లికి ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన వచ్చిందో, ఆ యొక్క మన తల్లిపాలు పడే ఆక్సిటోసిన్ అనే ఒక రసాయనం అనేది తప్పనిసరిగా పాలు అనేది కంపల్సరీ వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా మంది సీరియల్ చూసుకొని తల్లిపాలు పెట్టడం అనేది అదే తల్లి డెలివరీ అయినంటే కూడా టీ కాఫీలు ఇస్తారు. తర్వాత నీరు ఇవ్వరు. డెలివరీ అయిన తల్లికి కంపల్సరీ నీరు ఎప్పుడైతే తాగిస్తారో ఆ నీరు తాగడం వల్ల పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా అవుతుంది. పచ్చం పోట్లు ఇవ్వడం కానీ, కాఫీలు ఇవ్వడం వల్ల కానీ తల్లిపాలు రావు. తల్లిపాలు ఎప్పుడు వస్తాయి? ఆనందంగా వస్తాయి. అదే కాకుండా గర్భిణీ దగ్గర నుండి కూడా ఏం చేయాలంటే బ్రెస్ట్ బిడ్డకి పాలు ఇవ్వడానికి అనేది 1 సంవత్సరం చేయాలి. కొంతమందికి ఏంటంటే నిపుల్స్ లోపలికి ఉంటాయి. అలాంటి ఉండేటప్పుడు ఈ హెల్త్ స్టాఫ్ ఏం చేయాలనేది చెప్తూ ఉంటారు అనమాట. అందువల్ల కొంతమందికి పాలు అనేది అదే గర్భిణీగా ఉండేటప్పుడు గర్భసంచి మన పిడికిల పరిమాణంలో ఉంటుంది. అదేంటంటే బేబీ అయ్యే సంపూర్ణమైన ఆహారం, పాలు సంపూర్ణమైన ఆహారం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పచ్చడి చేయకుండా అపోహలు లేకుండా మీ గర్భిణీలు బాగా పెట్టడం వల్ల మీకు మంచి పోషకాలు అందుతాయి. మీ తల్లి బిడ్డ కూడా తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల ఎటువంటి సౌందర్యం అనేది పోవడం ఉండదు. అర్థమైన అలాగే చేయకపోవడం వల్లే రొమ్ము క్యాన్సర్ అనేది వస్తుంది. ఎక్కువగా ఏంటంటే బిడ్డకి తల్లి పాలు ఇవ్వడం వల్లనే రొమ్ము క్యాన్సర్ అనేది వస్తుంది. గడ్డలు పాలు గడ్డలు అవి ఉండిపోయి దానివల్ల వస్తాయి. కాబట్టి ఇంకా ఆరోగ్యంగా ఉంటారు తల్లి. మళ్ళీ శరీర ఆకృతి అనేది మళ్ళీ మామూలుగా నార్మల్